జైభీం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు వార్త ఏంటంటే 3 రోజుల కిందట ఒక గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన గురించి. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత 15 నెలల్లో గురుకుల పాఠశాలలో 83 మంది విద్యార్థులు చనిపోయారు. గత 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అసలు దీని మీద ఏమైనా పట్టించుకుంటున్నారా? గవర్నమెంట్ ఉందా? గవర్నమెంట్ అయితే పనిచేస్తుందిగా, కొత్త గవర్నమెంట్ వచ్చిందిగా, మనమే గవర్నమెంట్ని గెలిపించుకున్నాం కదా. మరి గవర్నమెంట్ ప్రజలు మన మనసులో ఏడవేండ్రు, వీళ్ళు రాజకీయ నాయకులు ఎక్కడవేండ్రు? ఒక గిరిజన బిడ్డ 9వ తరగతి చదువుతున్న బిడ్డ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఎట్లా సరిపోతుంది? అక్కడ వార్డెన్ ఉంటారు, పని మనుషులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు. ఎట్లా చనిపోతుంది? దీని గురించి ఏమన్నా ఎవరన్నా తెలుసుకున్నారా? ఇప్పటి వరకు ఏమన్నా 3 రోజులు ఎవరన్నా తెలుసుకున్నారా? ఇది ఎంత ఘోరమైన విషయం. అసలు గురుకుల పాఠశాలను ఎవరన్నా పట్టించుకుంటున్నారా? అసలు గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుంది? ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? అంటే గవర్నమెంట్ మీద ఎవరన్నా బురద చల్లడానికి ఏమన్నా కుట్ర చేస్తున్నారా? లేకపోతే గవర్నమెంటే కుట్ర చేస్తున్నదా? అసలు నాకు దీని మీద డౌట్ ఏంటంటే, గవర్నమెంటు స్కూళ్ళల్లో కానీ హాస్టళ్ళల్లో కానీ చదివే పిల్లలు పేద విద్యార్థులు ఎక్కడైతే చదువుకొని బాగుపడతారో, ఇంజనీర్ అవుతారో, డాక్టర్ అవుతారో, కలెక్టర్ అవుతారో, పోలీస్ అవుతారో, టీచర్ అవుతారో, ఈ ఉద్దేశంలో వీళ్ళు చదువుకొని జాబ్ కొట్టి వీళ్ళు బాగుపడతారని తెలిసి ఈ స్కూళ్ళని ఇంత అధ్వానంగా ఉంచుతున్నారు, గవర్నమెంట్ స్కూళ్ళని. అసలు మన స్కూళ్ళల్లో ఏ ఒక్క స్కూల్లోనన్నా బాత్రూములు ఉన్నాయా? ఏ ఒక్క హాస్టల్లోనన్నా బాత్రూములు ఉన్నాయా? ఏ ఒక్క స్కూల్లో హాస్టల్లో తిండి పెడుతున్నారా? లబోదిబాన్ని మొత్తుకుంటున్నారు. నీళ్ళ సారు, నీళ్ళ పప్పు, ఇంత దారుణమా? పురుగుల అన్నం. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. స్వతంత్రం నుంచి వచ్చినప్పటి నుండి ప్రతి సంవత్సరము విద్యాశాఖలో కొన్ని 1000 కోట్లు పెడతారు అసెంబ్లీ సమావేశాలలో. అసెంబ్లీ సమావేశాలలో 1000 కోట్లు అంటే ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని 1000 కోట్లు అయినాయి? ఎన్ని లక్షల కోట్లు అయినాయి? ఇన్ని లక్షల కోట్లు ఎక్కడ పోతున్నాయి అసలు? ఎప్పుడైనా ఆలోచించినా? లక్షల కోట్లు, 100 కోట్లు కూడా కాదు, లక్షల కోట్లు ఉన్న పాఠశాలలు ఇట్లా ఏడుస్తాయా? హాస్టల్ ఇట్లా ఏడుస్తాయా? కరెక్టు అభివృద్ధి చేస్తున్నారా రాజకీయ నాయకులు? ఇది ఎంతవరకు కరెక్టు? ఒకసారి మీరు ఆలోచించుకోండి. తెల్లబట్టలు వేసుకొని మైకుల ముంగటకు వచ్చి సోది మాటలు చెప్పుడు కాదు. మేము పేద ప్రజల కోసమే ఉన్నాం, పేద ప్రజల కోసమే బతుకుతున్నాం, పేద ప్రజల కోసమే సేవ చేస్తాం, జీవితాంతం చేస్తాం. ఏం చేస్తున్నారు? స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, ఎక్కడ దాకానే ఉన్నది. ఇది ఒక్క పేద ప్రజల మీద కుట్రతోనే ఇవన్నీ హీనంగా ఉంచుతున్నారు పాఠశాలలు. ఇంత దరిద్రంగా అసలు చదువుకోవద్దు పిల్లలు, వీళ్ళు బాగుపడద్దు అంటే వాళ్ళ పిల్లలు మాత్రం అమెరికాలో, లండన్లో, యుఎస్లో అక్కడిక్కడ చదువుకోవచ్చా? మా పేద ప్రజల సొమ్ముతోని పైసలు తీసుకొని పోయి మీ పిల్లల్ని అక్కడ చదివిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అభివృద్ధి ఏమైనా జరుగుతుందా? మీరు చెప్పిన మాటలు ఈ అభివృద్ధికి ఏమైనా పొంతన ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ దీని మీద జరుగుతున్న పెద్ద కుట్ర. ఇప్పుడు ఈ స్కూళ్ళు ఇంత అధ్వానంగా ఉంటే, హాస్టల్ ఇంత అధ్వానంగా ఉంటే పిల్లలు ఎక్కడికి పోవాలి? తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్కు పంపిస్తారు. ఇక్కడ మంచిగా లేదు బిడ్డ అని అంటే అక్కడ ఏముంది? అక్కడ ఆ స్కూల్ ఎవరి? మళ్ళీ వీళ్ళే మినిస్టర్లవి, ఎమ్మెల్యే, రాజకీయ నాయకులే ఉంటాయి. అంటే ఇక్కడి నుంచి అక్కడికి పోతే మళ్ళీ పైసల రూపకంగా, ఫీజుల రూపకంగా వాళ్ళ రక్తాన్ని తాగుతారు. అంటే ఇది దీన్ని ఎన్నుకున్న కుంభకోణం, కుట్ర అంతా ఇది. ఈ స్కూళ్ళు బంద్ చేస్తే ప్రైవేట్ స్కూళ్ళకు పోతాయి, వాళ్ళకు ఆదాయం వస్తాయి, పైసలు వస్తాయి. ఈ రకంగా ఈ ఆలోచనతోనే ఇప్పటిదాకా అభివృద్ధి చేయకుండా ఉన్నాయి ఈ స్కూళ్ళు. ఇప్పటిదాకా జరిగిన ఒక లెక్క, ఇప్పుడు జరిగేది ఒక లెక్క. ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్ అనేది అంత నాటకం. నాకు తెలిసి ఈ ఫుడ్ పాయిజన్ అయితే పిల్లలు హాస్టళ్ళకు పోరు, గవర్నమెంట్ స్కూళ్ళకు పోరు. పోక ఏమైతే హాస్టళ్ళన్నీ వెలవెల పోతాయి, అన్నీ ఖాళీగా ఉంటాయి. వచ్చే సంవత్సరం ఏం చేస్తారు? ఈ ఖాళీగా ఉన్న హాస్టళ్ళన్నీ మూసేస్తారు. ఎందుకంటే విద్యార్థులు వస్తలేరు, అందరూ ప్రైవేట్ స్కూళ్ళకు అలవాటు పడ్డారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అటే మొగ్గు చూపుతున్నారు అని ఈ ఖాళీ అయిన హాస్టళ్ళన్నీ మళ్ళీ క్లోజ్ చేస్తారు. ఇది జరుగుతున్న కుట్ర మొత్తం. ఇంత పెద్ద కుట్ర పెట్టుకొని దీన్ని ఒక నాటకంగా చూపిస్తున్నారు ప్రజలకు. అంటే ప్రజలు నమ్ముతారా? మీరు చెప్పేటి అని నమ్ముతారా? ఇది ఎంతవరకు కరెక్టు? ఒకసారి ఆలోచించండి. దీనికి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి సార్, హోమ్ మినిస్టరు రేవంత్ రెడ్డి సార్,
తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే. ఈ విషయం మీద రేవంత్ రెడ్డి సార్ ఒక్కసారి దృష్టి పెట్టి పట్టుకోడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదా? ఇంత ఘోరంగా ఎందుకు? అసలు ఎవరన్నా ఈ సంఘటన మీద ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఏ ముఖ్యమంత్రి అన్న మాట్లాడిండా? ఏ మినిస్టర్ అన్న మాట్లాడిండా? కనీసం అపోజిషన్ పార్టీ వాళ్ళన్నా మాట్లాడినా? మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు ఒకటి. అది అప్పటి నుంచే జరుగుతున్న కుట్ర. అది అంతకుముందు చేసిన ప్రభుత్వాలు అదే, ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం కూడా అదే. అంటే లాస్ట్కి ఇక్కడ దాకా వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఈ ఘోరాలు చూస్తేనైతే మరీ దారుణం. రేవంత్ రెడ్డి సారు ఇప్పటికైనా ప్రజాపాలన మీరు ప్రజల్లోకి వచ్చిండ్రు, మిమ్మల్ని ప్రజలు నమ్మి ఓటేసిండ్రు. ఇప్పటికైనా జర ప్రజల మీద మనసు ఉంచి జర మంచి పరిపాలన చేయండి. ప్రజల కడుపులా మన్ను వేయకుంది. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే కనీసం అన్నం కూడా పెట్టలేని స్థితిలో మన తెలంగాణ గవర్నమెంట్ ఉందా? మన తెలంగాణ గవర్నమెంట్లో పైసలు లేవా? ట్యాక్సీలు కడతలేరా? ఎంత ఘోరంగా రేట్లు పెంచుతున్నారు మీరు ట్యాక్సీలు. అసలు ఇంతకుముందు రూపాయి ఆటన పెంచుతూనే ధర్నాలు చేసిను. నువ్వు దేని మీద పెంచినా కానీ వందలు, వెయ్యిలు, లక్షలే పెంచుతాను. మొన్నటికి మొన్న బీరు మీద 30 రూపాయలు, 40 రూపాయలు పెంచావు. ఎందుకు పెంచినావు? దాంతో అవసరం ఏముంది? ఇప్పటికే గత 10 సంవత్సరాల నుంచే సత్తుండి ప్రజలు రేట్లు పెంచి ట్యాక్సీల రూపకంగా ఎంత ఘోరంగా పెంచారు ట్యాక్సీలు. అసలు పెంచడానికి ఒక హద్దు పద్దు అనేది ఉందా? ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకు లంచాలు ఇచ్చి వాళ్ళని నోరు మూపిస్తున్నారు. మరి 1000 కోట్లు ఏడబోతున్నాయి. గత మన బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెరిగిన రేట్లు అంతకుముందు ఎప్పుడన్నా పెంచినలా? ఎవరన్నా పెంచినలా? అంత ఘోరంగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి నిన్ను గెలిపిస్తే నువ్వు కూడా అదే దారిలో పోతున్నావు. ఈ బీరు మీద 30 రూపాయలు ఎట్లా పెంచుతావు? ఒకరికి నువ్వు రూపాయో 2, 5 రూపాయలు పెంచు. ఎట్లా పెంచుతున్నావు? అంత ఘోరం. అంటే ఎన్ని వేల కోట్లు వస్తాయి నీకు? చెప్పు. ఈ రకంగా చూసుకుంటే ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఎన్ని ట్యాక్సులు పోతున్నాయి, అసలు రూపాయలన్నీ ఎక్కడ పోతున్నాయి? లక్షల కోట్లు. మళ్ళీ పైనుంచి లక్షల కోట్లు అప్పు తెస్తున్నారట. అరే లక్షల కోట్లు ఏడబోతున్నాయా? కనీసం వీళ్ళకి తిండే పెడతలేరు. ఇప్పుడు ప్రతి మనిషికి కాళ్ళు చేతులు ఉన్నాయి. ఎవడి పని వాడే చేసుకుంటాడు, ఎవడి బతుకు వాడే బతుకుతాడు. అనవసరంగా ఉచిత పథకాలని చెప్పి సోమరిపోతులను తయారు చేసి నేను అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి ఇంత కలర్ పూస్తున్నావు. కలర్ వీసి లోపలికి వెళ్ళి బొక్క పెడుతున్నావు. మళ్ళీ మీదికెళ్ళి కూడా గవర్నమెంట్లో పైసలు లేవు. పైసలు ఎందుకునే? ఇన్ని రకాలుగా ట్యాక్సీలు. అంటే ఇంతకుముందు లేని ట్యాక్సీలు కూడా కొత్త పెట్టి అవిటికి కూడా ట్యాక్సీలు వేస్తున్నావు. అంతకుముందు కొన్ని ఫ్రీ ఉండే, ఆ ఫ్రీ కూడా లేకుండా ప్రజలకు ఫ్రీ ఇచ్చుడు ఎందుకు అని వాటికి కూడా కొత్తగా గుంజుకొచ్చి ట్యాక్సీలు పెట్టి పైసలు వసూలు చేస్తున్నాం. కరెంటు బిల్లులు ఎంత ఘోరంగా పెంచిండ్రు. ప్రతి దాని మీద ఒకసారి అబ్జర్వేషన్ చేయాలి ప్రజలారా. ఎంత ఘోరంగా పెంచినట్టే. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ గత 10 సంవత్సరాలలో అంతకుముందు ఉన్నది ఈ 10 సంవత్సరాలలో ఎంత ఘోరంగా పెంచింది ఒకసారి చూడండి. బీజేపీ ప్రభుత్వం వచ్చి ఫస్ట్ ఎక్కడ మొదలుపెట్టింది? డిష్ బిల్ కాడ మొదలుపెట్టింది. 100 రూపాయలు ఉండే డిష్ బిల్. అక్కడి నుంచి ఆ 100 రూపాయలు తీసేసి ప్యాకేజ్ అని పెట్టింది. ప్యాకేజ్ అని పెట్టి ఎంత రేటు పెంచింది? 500, 600, 1000 దాకా ఉంది ఒక ప్యాకేజ్. అంటే ఎంత పెంచిండు? తర్వాత నోట్ల మార్పిడి అని పెట్టిండు ఒకటి. ఇది ఎంతవరకు ఘోరం? ఇది ఎంతవరకు న్యాయం? బ్లాక్ మనీ అంతా తీస్తా అన్నాడు. ఏడవైంది ఆ బ్లాక్ మనీ? అంటే ఎక్కడిదాకా ఇట్లా ఎండబెట్టడమా? విద్యార్థులకు తిండి పెట్టకపోవడమా? ఇది ఎంతవరకు కరెక్టు? కేసీఆర్ వచ్చి ఏం చేసిండు? బస్ ఛార్జ్ పెంచిండు. ఫస్ట్ 2 రూపాయలు ఉన్న బస్ ఛార్జీ మినిమం 2 రూపాయలు ఉండదని 5 రూపాయలు చేసిండు. 5 రూపాయలు చేసినట్టు ఈయన స్టార్ట్ చేసిండు. ఆయన ఒక పక్క స్టార్ట్ చేసిండు, ఈయన ఒక పక్క స్టార్ట్ చేసిండు. మళ్ళీ దాని దగ్గర జిఎస్టీ అని ఒకటి పెట్టిండు. ఈ లక్షల కోట్లు ఏడబోతున్నాయి. లక్షల కోట్లు అభివృద్ధి చెందిన మన తెలంగాణకి ఇంత లాభం వచ్చింది. లాభం ఏడికెళ్ళి వస్తుంది? ప్రజల నుంచే కదా. ప్రజల నుంచి ట్యాక్స్ రూపకంగా వచ్చిందే కదా. మరి ఇవన్నీ రూపాయలు ఏడపోయినాయి. ఇన్ని లక్షల కోట్ల ఆదాయం వస్తుందంటారు, మళ్ళీ లక్షల కోట్ల అప్పు తీసుకొస్తామంటారు. లక్షల కోట్లు ఏడబోతున్నాయా? ఒక మనిషి బతకడానికి ఎంత కావాలి? ఎవడి పని ఆడే చేసుకుంటుండు. ఇంత అద్మానమా అసలు? ఇలా చూడండి. ఇప్పటికైనా ఆలోచించండి సారు. పేద ప్రజలకు మీరు ఏం చేయాలో అది చేయండి. మీరు చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకుపోరు. మనిషి 100 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు వచ్చిండు. 50, 60, 70 సంవత్సరాలు చచ్చిపోతారు. మీరు ఒక్క రూపాయి కూడా తీసుకుపోరు. మీరు పోయినాక ఎవరు తింటారో తెలియదు. అర్థమైందా?
ఆ రకంగా కొంచెం ఆలోచించి మంచి మనసుతోనే ఆలోచించి ఈ ఈ ఘోరాలన్నీ ఆపేసి పేద ప్రజలు కొంచెం అన్నం తినేటట్టు చేయండి. వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వండి. కనీసం వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇస్తలేరు. ఏమన్నా అంటే అన్ని పుక్కిడికే ఫ్రీగా ఇస్తామంటారు. ఫ్రీగా ఎందుకు ఇస్తున్నావే నువ్వు? నాకు అర్థం కాదు. ఎవరి పని వాళ్ళు చేసి బతుకోరా? కనీసం ఈ జానడి పొట్ట కోసం బతుకోలేరా? ఫ్రీ ఎందుకు నువ్వు ఇచ్చాడు అసలు? ఒకసారి ఆలోచించు. ఫ్రీ ఇస్తున్నా అని చెప్పి మభ్యపెట్టి రెచ్చగొట్టి ఆశ పెట్టి ప్రజల్ని సర్వనాశనం చేసి దోసుకుంటున్నారు మీరు. ఇది తప్పు. ఇది సార్ రేవంత్ రెడ్డి సార్, మీరైనా ఇప్పటికైనా అధికారంలో ఉన్నారు, ఎంతో కొంత మార్పు తీసుకురండి. ఇంతకుముందు ఉన్న ఇందిరాగాంధీ పరిపాలన తీసుకొస్తామన్నారు, అది వేయింది, అది అటే వేయింది. అప్పుడన్నా ఎంతో కొంతవరకు ఇండ్లు ఇచ్చిండు, అది లేదు ఇది లేదు ఏం లేదు. మీద మాటలు చెప్పుడు, తెల్లబాటలు వేసుకొని వచ్చి కలర్ మాటలు చెప్పుడు, కిందికెళ్ళి బొక్క పెట్టుడు తప్ప ఏం లేదు ఇక్కడ. ఒక్కసారి మీకు దండం పెడుతున్నా, ప్రజల కోసం ప్రజలను చూసి ఆలోచించి కొంచెం పరిపాలన మంచిగా చేసి ప్రజల్ని బతకనియాలి సార్.